మా వేణుగోపాల్ గారు ఒకే కాలనీలో పక్క ఇళ్ళలోనే ఉంటాం మేము, మా వేణుగోపాల్ ఇద్దరు. ఫస్ట్ అయినా మా వేణుగోపాల్ గారిని అడిగింది ఏంటంటే, అన్న నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, ఎలా అవ్వాలి అని చెప్పేసి అడిగాడు. అంటే ఎలా అవుదాం అనుకుంటున్నావో నేను చెప్పాను. అదే ఒక ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ప్రొడ్యూస్ చేస్తే నాకు నష్టం వస్తుంది, చాలా ఇబ్బందికరం అవుతుంది, ఒక 2-3 కోట్లు పోతాయి, కష్టం అయింది. నువ్వు ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఎలా ఏంటంటే, ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్కి ఎంటర్ అవ్వు అని చెప్పేసి మా తమ్ముడు వేణుగోపాల్ గారికి నేను చెప్పడం జరిగింది. అప్పుడు వేణుగోపాల్ గారు నా మాట విన్న తర్వాత నేను ఛాంబర్కి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి లైఫ్ మెంబర్షిప్ ఇది ఋషికేశ్వర ఫిలిమ్స్ అనే బ్యానర్ ఒకటి ఓపెన్ చేయించడం. ఆ తర్వాత నా మీద ఉన్న అభిమానంతో నా ఫస్ట్ పిక్చరు నటరత్నాలని ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. నైజాం ఏరియాకి 75 థియేటర్లు ఆయన ప్లాన్ చేశారు. నేను ఆ తర్వాత ఆ రోజే శ్రీనివాస్ గారిని నేను పిలిపించేసి ఇద్దరికి పరిచయం చేసి, శ్రీనివాస్ గారు మీరు మా వేణుగారికి కొద్దిగా సపోర్ట్ చేయాలి, మీరిద్దరు కలిసి జర్నీ చేయండి అని చెప్పేసి మన ఎన్టీఆర్ శ్రీని గారికి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇద్దరు అసలు ప్రాణ స్నేహితుల్లాగా చక్కగా ఆ సినిమా నటరత్నాల సినిమా తర్వాత, అప్పటికి నటరత్నాలు నేను శ్రీనివాస్ గారు ఇద్దరం చెప్పాం, డబ్బులు వస్తే రావచ్చు లేకపోతే పోవచ్చు, పోతాయి కూడా చెప్పలేమన్నా. దానికి మా వేణుగారు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు టోటల్గా. కాకపోతే నేను తర్వాత అడిగాను భయంతో, ఏంటి వేణుగారు పరిస్థితి ఏంటి అంటే, అన్నయ్య కొద్దిగా పర్లేదు, సగం రికవర్ అయ్యాను అన్నారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత ఆయన ఈ జూనియర్ కాలేజీ కళాశాల సినిమా చేసినట్టున్నారు మళ్ళీ. తర్వాత ఇది సింహాను సినిమా చేశారు. ఇది 4th మూవీ చేస్తున్నారు. అది 4th మూవీ ఏంటంటే దీన్ని తెలుగు వెర్షన్కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన పర్చేజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ కమ్ ప్రొడ్యూసింగ్ తెలుగు వెర్షన్ చేస్తున్నారు. దానికి మన శ్రీని గారు కూడా సహకరించి ఇద్దరు కలిసి జర్నీ చేస్తూ ఇద్దరు కంబైన్డ్గా వర్కౌట్ చేస్తున్నారు. ఈ స్నేహం ఎప్పటికీ నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మా వేణు గారికి మా శ్రీని గారికి ఇద్దరు కూడాను మంచి డిస్ట్రిబ్యూటర్లుగా మంచి స్థాయికి రావాలి, ఇంకా మంచి పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మా వేణు గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వేణు గారు. కాస్టింగ్ చూసుకుంటే మనకి సన్నీ లియోని కానీ ప్రియావాణి కానీ జాకీ శ్రాఫ్ కానీ కమర్షియల్గా ఒక ఆడియన్కి వాళ్ళు ఏం కావాలి, ఏంటి ఒక మర్డర్ మిస్టరీ కానీ ఏం జరుగుతుంది ఏంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి అన్ని రకాల కాస్టింగ్తో ఉండి కొంచెం భారీ బడ్జెట్లో ఈ సినిమా చేయడం. అలాగే ఎన్టీఆర్ సినిమా దాదాపు 40 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉండి ఎన్నో సినిమాలు చేశాడు. దాదాపు డబ్బింగ్లో కూడా నవాబు పెద్ద సక్సెస్, తర్వాత సర్కార్ పెద్ద సక్సెస్, పేట, ఇట్లా చాలా సినిమాలు. రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే డైలీ 4 సినిమాలు రిలీజ్ ఉండేవి. అంత అనుభవం ఉండి వేణుగోపాల్ గారికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ మనందరం కలిపి జర్నీ చేద్దామని చెప్పి ఈ సినిమాని ముందుకు తీసుకురావటం. ఈ సినిమాకి మన మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే శివమణి, మనకందరికీ తెలుసు శివమణి ఎంత స్ట్రాంగ్. డైరెక్టర్ చూస్తే మనకు అప్పట్లో పితామహన్ అని చెప్పి విక్రము, సూర్య, జ్యోతిక వీళ్ళందరూ కలిపి యాక్ట్ చేసిన సినిమా. అప్పట్లో కొంచెం డబ్బింగ్లో కొత్తగా వచ్చిన ప్రదర్శన. అప్పుడు పితామహన్ అని మన తెలుగులో శివపుత్రుడు అని చేశారు. దాదాపు అప్పుడు తారక రామారావు మోర్ దాన్ 80 days ఆడింది ఒక డబ్బింగ్ సినిమా ఆ రోజుల్లో. సో ఆ బాలా గారి అసిస్టెంట్ ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఈ సినిమా చేశారు. సో ఇద్దరు ఇప్పుడు జర్నీ అంటే సీనియర్ ప్రెసిడెంట్స్గా వేణుగోపాల్ ప్రొడ్యూసర్గా ఒక సరైన సినిమాతో వస్తామని అనుకుని ఆ సరైన సినిమాని సెలెక్ట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఇది చాలా క్రేజీ సినిమా అయ్యి వీళ్ళకి మంచి లాభాలు వచ్చి ఇక ముందు కూడా ఇంకెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరూ ఒక స్టార్ వాల్యూ ఉన్న స్టార్స్ అండ్ మోస్ట్ కమర్షియల్ ఫార్మాట్ ఫిలిం. ఈ రోజులో కావాల్సింది కమర్షియల్ ఫార్మాటే కాబట్టి ట్రైలర్ చూసిన ఇట్స్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ విజువల్స్. ఉమెన్ లీడ్ చేస్తున్నట్టు కనిపించింది నాకు ద హోల్ థింగ్. సో విష్
ముందు సీనుకు విషెస్ చెప్పాలి. మీరు వేణు కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చిన అందరికీ చెప్పేదంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మేము మీటింగ్లు చెప్తుంటాం, ఇండస్ట్రీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళతో జాయిన్ అయ్యి ట్రావెల్ అవుతే కనుక మీకు అర్థం అవుతుంది. కొత్తగా సడన్గా జంప్ అయ్యి మీరు ఇండస్ట్రీలోకి ఏదో చేద్దాం అనుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితి కరెక్ట్ కాదనేది. మేబీ యూ మేడ్ ఏ రైట్ చాయిస్. సీనుకి ఎక్స్పీరియన్స్కి అన్నిటికీ రైట్ చాయిస్ అమ్మా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ద హోల్ టీమ్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ చిన్న అపాలజీ చెప్తున్నాను, కొద్దిగా క్షమించమని. అలాగే నన్ను ఆశీర్వదించకు వచ్చిన మా ప్రసన్న గారు అంటే నాకు ఆప్తమిత్రులు అండ్ గురువు, దైవం, ఫిలాసఫర్. అంటే నేను ఆయన నుంచి ఎన్నో ఇన్స్పిరేషన్ తీసుకుంటా. వారు మాట్లాడే విధానం కానీ, వారి నాలెడ్జ్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. వారి దగ్గర ఇంకా నేర్చుకోవాలనే తపన నాకు దగ్గర ఉంది. వారికి చేయి కింద నేను పనిచేశాను కాబట్టి ఈరోజు నన్ను ఎన్టీఆర్సీ నన్ను పిలుస్తారంటే బికాజ్ ఆఫ్ ప్రసన్న గారు. సార్ ఆయన దగ్గర మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి. అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. నేను ప్రసన్న గారి దగ్గర అబ్జర్వేషన్ చేసింది. నన్ను ఈ రోజున ఒక శిష్యుడిగా నన్ను ఆశీర్వదించకు వచ్చినందుకు ముందు ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను సార్. మీకు మీ మేలు ఎప్పటికీ మరవలేను. అట్లానే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఎంతో వ్యయ ప్రశంసలు కోరుకుని ఎంతో కాంపిటీషన్ వచ్చిందండి ఈ సినిమా గురించి. అట్లానే ఆయన వివేక్ కన్నన్ గారు బాలా దగ్గర ఒక 15 సంవత్సరాలు డైరెక్షన్లో డిపార్ట్మెంట్లో పనిచేశారు. అని అద్భుతం ముంబైలో, కాశ్మీర్ వెరీ వెరీ హై లొకేషన్స్లో సినిమాని షూట్ చేశారు. ఇది ఒక అద్భుత సినిమా అవుతుందని మీరందరూ ఈ సినిమా నాకు విజయం చేకూరుస్తారని, అట్లానే నాకు మా వేణుగోపాల్ గారికి ఆయనకి అద్భుతమైన లాభాలు కలిగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే నన్ను ఆశీర్వదించకు వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దామోదర్ సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరూ మమ్మల్ని వచ్చి ఆశీర్వదించినందుకు. ఈ సినిమా తప్పకుండా విజయం కలగాలని, మీరందరూ ఆశీర్వదిస్తారని, మీడియా మిత్రులందరూ అద్భుతమైన రివ్యూలు ఇస్తారని, అద్భుతమైన కాలాలు రాస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రసన్న గారు థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. శివనాయక్ గారు చాలా థ్యాంక్స్ సార్. ఇది ఫస్ట్ మూవీ డబ్బుడ్. ఫస్ట్ మూవీ అండి. మూవీ మంచి మాస్, మంచి రఫ్గా ఉంటుంది, కానీ మంచి కమర్షియల్ మూవీ. ఇక్కడ అందరూ ప్లేస్ చేస్తున్నారు. సో మూవీ మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా మంచి నాకు రివ్యూస్ రాయండి ప్లీజ్.